వివాహము నిశ్చయమైనది. కానీ వారిరువురు కాపురం చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యేషోబు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యేషోబు ఇట్లు తలంచుచు నిద్రించుచుండగా ప్రభువు దూత యేషోబు కలలో కనిపించి, దావీదు కుమారుడగు యేషోబు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు నీవు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనెను. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని ఆ దేవదూత చెప్పెను. అంతటా దేవదూత వెళ్ళిపోయెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కలను అను, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. నిద్ర నుండి మేల్కొనిన యేషోబు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అని పేరు పెట్టెను. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమ యొద్దలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేషోబునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ నీకు శుభము, ఏలినవారు నీతో ఆ శుభవచనములను ఏమిటో అని మరియమ్మ ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకును, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కలుగుతావు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడు, మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. అంతటా మరియమ్మ పైకి లేచి
నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు సంభవించును అని దూతను ప్రశ్నించను. అందుకు ఆ దూత ఇట్లను, పవిత్రాత్మనిపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. చూడ, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించేది 6 మాసము. ఏలనా దేవునికి అసాధ్యమైనది ఏదియు లేదు. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదియు లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును కాక, నీ మాట చొప్పున నాకు జరుగును కాక అని. అంతటా ఆ దూతలు వెళ్ళిపోయెను. ఆ ప్రాంతంలోని గొల్లల కాపరులు రాత్రి వేళ పొలములో గొర్రెల మందులను కాయించినది. అప్పుడు ఆ దేవదూత వారి దగ్గరికి వచ్చి, వామ్మో భూతం, వామ్మో భూతము, అయ్యో మా దగ్గరికి రావద్దు, అయ్యో 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 మా దగ్గరికి రావద్దు. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయను. ప్రభువు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులై దేవదూత వారితో, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందము కలిగించి శుభ సమాచారము మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తి గుడులలో చిట్టబడి పశువుల తెప్పిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు, ఇదే ఆనవాలు అని. అప్పుడు వారందరూ కూడా లేచి దేవదూతలు తమ యుద్ధకు నుండి పరలోకమునకు వెళ్ళిన పిదప ప్రభువు మనకు ఎరుగుపరిచిన సంఘటన చూచుటకు బెత్లెహేమునకు వెళ్ళుదాం రండు అని గొల్లలు తమలో తాము అనుకొని వారు వెంటనే వెళ్ళి ఆ ప్రదేశం ఎక్కడుందో కనుగొన ఎతకసాగిరి. హెరోదు రాజు పరిపాలన కాలమున యూదయాసేమయందని బెత్లెహేమునందు యేసు జన్మించెను. కొంతమంది జ్ఞానులు హెరోదు రాజును అడిగి ఆ స్థలము ఎక్కడుందా కనుగొనడానికి హెరోదు రాజు ఎవరు మీరు, ఎక్కడి నుండి వచ్చుచున్నారు? మేము తూర్పు దేశపు రాజులము. యేసు బెత్లెహేమునందు జన్మించాడని మేము వెతకసాగితిమి. తార చూపిన తూర్పు దిక్కున నక్షత్రం చూసి ఆనవాలుగా మేము ఇక్కడికి వచ్చితిమి. మహారాజులారా, మీరు ఇక్కడే ఒక క్షణం వేచి ఉండు, మా రాజుగారిని పిలుచుకొని వచ్చేదను.